వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్కానర్లో వచ్చిన 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేద్దాము. ఫస్ట్ స్టాక్ వచ్చేసి చోళమండల్ ఫైనాన్స్ లిమిటెడ్. ఈ స్టాకు చూస్తే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. కంటిన్యూషన్గా 3 days 4 days ర్యాలీ ఇచ్చింది. లాస్ట్ వీక్ అంతా ర్యాలీ ఇచ్చింది. ఈరోజు మంచి గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్కి మూవ్ అయింది. మన వాళ్ళకి వస్తే కూడా మంచి గ్రీన్ క్యాండిల్ కొని చూపిస్తుంది. మన ఫ్రైడే ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, అది కూడా మంచి డోజీ వచ్చింది. అప్పుడు డోజీ తర్వాత మళ్ళీ ఈరోజు మంచి గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్ మూవ్ అయింది. ఈ స్టాక్లో చూస్తే మనకి ఆర్ఎస్ఐ కూడా ఒక ఓవర్బాట్ ఏమి అవ్వలేదు, 64లో చూపిస్తుంది. మనకి వాల్యూమ్స్ బాగున్నాయి, రోజు డైలీ వాల్యూమ్స్ బాగానే వస్తున్నాయి. ఇక్కడ ఒక కన్సాలిడేషన్ కంప్లీట్ చేసుకొని 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి సస్టైన్ అయ్యి పైన నిలబడింది. అందువల్ల మనం దీంట్లో ట్రేడ్ వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదు. మనం ఫర్దర్గా దీంట్లో ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు లైవ్ ప్రైస్ వచ్చేసి 14.86 చూపిస్తుంది ఈరోజు క్లోజింగ్ అయిన ప్రైస్ అయితే. దీంట్లో మనం ఒక స్మాల్ ఫస్ట్ వచ్చేసి మనం ఒక 8% టార్గెట్ పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా మనం ఒక రివర్సల్ వెయిట్ చేయొచ్చు. కాకపోతే రివర్సల్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. రివర్సల్ అనేది వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. దీంట్లో మనకి ఫస్ట్ ఇక్కడ ఈ ప్రైస్ కానీ మనకు దొరికితే ఓకే, కాకపోతే దొరుకుతుందని నా నమ్మకం అయితే నాకు లేదు. ఈ ప్రైస్లో అంటే ఇప్పుడున్న లైవ్ ప్రైస్ వచ్చేసి 14.86 అని ఉంది కాబట్టి దీంట్లో మనము రివర్సల్ వెయిట్ చేయొచ్చు, కానీ ఈ రివర్సల్ వస్తుందన్న నమ్మకం లేదు. ఈ రివర్సల్ వచ్చి ఒకవేళ ఇక్కడ కంటిన్యూ అయ్యి పైకి వెళ్తే హ్యాపీ, ఇలా కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. రివర్సల్ కోసం వెయిట్ చేయండి. ఒకవేళ ఏదైనా మీకు అవకాశం ఉంటే వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. 14.22 ఆ ప్రైస్లో దొరికితే మాత్రం మంచి గుడ్ ప్రైజ్, మనకి ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. చూస్తే అప్పుడు మనకి 12% వరకు ఉంటుంది. 12% వరకు మనకి టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రైస్లో మనం అగ్రెసివ్గా దాని ట్రేడ్ తీసుకుంటే ఒకవేళ మనకు అంత ఉండకపోవచ్చు. ఇది మనకు స్కానర్లో వచ్చిన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి వేదాంత. ఇది అందరికీ ఐడియా ఉంది స్టాకే. ఈ స్టాక్లో నేను ఈరోజు రికమెండ్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి వాల్యూమ్స్ ఇవి కాదు, కానీ ఒక డివిడెండ్ ప్రకటించారు. డివిడెండ్ వల్ల మనకు చిన్న స్మాల్ ఆపర్చునిటీ, పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. కాకపోతే ఆ డివిడెండ్ కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ ర్యాలీ ఇస్తుందని చిన్న నమ్మకం. ఎందుకంటే ఒక డబ్ల్యూ షేప్లో మార్కెట్ అది చార్ట్ చూపిస్తుంది మనకి. చూడండి, కంటిన్యూషన్ డౌన్ సైడ్కి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చింది. ఇక్కడ చాలా సార్లు కంటిన్యూషన్గా ఇక్కడ టచ్ చేసి ఇక్కడ బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యి ఒక 1 week నుంచి ఇక్కడ సస్టైన్ అయ్యి నిలబడింది. అందువల్ల దీంట్లో మనం తీసుకోవడానికి రివర్సల్ లేదు కాబట్టి ట్రేడ్ తీసుకోవడానికి గుడ్ ఆపర్చునిటీ. దీంట్లో మనం వచ్చేసి ఫస్ట్ టార్గెట్ తీసుకుంటే 500 పెట్టుకోవచ్చు. 500 అంటే ఒక 10% ఉంది రఫ్గా. ఇప్పుడు డివిడెండ్ ప్రకటించారు. డివిడెండ్ కూడా నియర్ బై 20 రూపీస్ ప్రకటించారు. 20 రూపీస్ అంటే మీకు అది డివిడెండ్ కోసమే తీసుకోమని కాదు, కానీ ఇంక్లూడ్ డివిడెండ్ కూడా వస్తుంది కాబట్టి డివిడెండ్ వచ్చిన తర్వాత ఒక 1 or 2 days మార్కెట్లో అది స్టాక్లో ఫాల్ ఉంటుంది. డివిడెండ్ డిడక్షన్ అవుతుంది కాబట్టి మన షేర్లోనే అది డిడక్షన్ అయ్యి మనకి మళ్ళీ తక్కువ ప్రైజ్లో షేర్ చూపిస్తుంది. ఆ డివిడెండ్ కన్ఫర్మ్ అది వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ర్యాలీ ఉండొచ్చు. ఎందుకంటే స్టీల్ ఈ మధ్యకాలంలో స్టీల్ స్టాక్స్, టాటా స్టీల్ అవి గమనిస్తే అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాయి. మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. పెద్దగా దూరం ఏం లేదు కాబట్టి ఒక 10% కాబట్టి మనం దీంట్లో ఒక స్మాల్ ట్రేడ్. స్టాప్ లాస్ అయితే దీనికి పని లేదు. ముందు మనం మాట్లాడుకున్న దానికైనా స్టాప్ లాస్ పని లేదు. మనం చెప్పేనే స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి. లేదు మేము స్టాప్ లాస్ పెట్టుకుంటామంటే మీరు అలా కూడా ప్లాన్ చేసుకొని మీ అనాలిసిస్ కూడా కొంత యాడ్ చేసుకొని స్టాప్ లాస్ కూడా పెట్టుకొని ట్రేడ్ తీసుకోండి. స్టాప్ లాస్ అంటే ఎలా అంటే ఒక 5% స్టాప్ లాస్, 15% టార్గెట్. పోతే 1 రూపీ, వస్తే 2 రూపీస్, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మనం దానికి స్వింగ్ ట్రేడింగే పెడుతున్నాం కాబట్టి స్టాప్ లాస్ కాకపోతే 1 or 2 months లేట్ అవ్వచ్చు, కానీ టార్గెట్ అయితే 90% వస్తుంది. మార్కెట్లో ఏదన్నా అనుకోని ఫాల్ వస్తే దానికి ఎవరు చేయలేరు, మనము దాన్ని గెస్ చేయలేం కాబట్టి అప్పుడు అందరూ ఎవరైనా బాధితులు ఎంత మంచి అనాలిసిస్, ఎంత మంచి పారామీటర్స్ అన్నీ తీసుకొని ట్రేడ్ ఎంటర్ అయినా కూడా వాళ్ళైనా దాంట్లో ఆ ఫాల్లో వాళ్ళు కూడా పాల్గొనాల్సిందే. ఆ ఫాల్లో వాళ్ళు బాధితులుగుతారు. కాబట్టి మనది సింపుల్ అనాలిసిస్. ఇది పెద్ద ప్రాజెక్ట్ సైన్స్ రాకెట్ సైన్స్ ఏం కాదు, అందరికి ఈజీగా అర్థమయ్యే అనాలిసిస్ కాబట్టి
ఇది మీరు కూడా కొంత ఒక 10 నిమిషాలు దానికైనా కేటాయించి ట్రేడ్ తీసుకునేటప్పుడు తీసుకొని ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.